రాష్ట్రంలో వేసవి మంట పుట్టిస్తోంది. విజయవాడలో మార్చి మొదటి వారంలోనే ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వడదెబ్బకు గురైన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వేసవి వస్తుందంటే చాలు బెజవాడ జనాలు బయటకు రావాలంటేనే జంకుతారు. మార్చి ప్రారంభంలోనే ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఫలితంగా వ్యాపారుల నుంచి వాహనదారుల వరకు, ఉద్యోగస్తుల నుంచి విద్యార్థుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బయట ప్రాంతాల వారు కూడా వేసవిలో బెజవాడకు రావడానికి భయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఎండలో తిరుగుతున్న వారు, కార్మికులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదమున్నందున విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనరల్ విభాగ వైద్యులకు సూచనలు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు హీట్ స్ట్రోక్ కేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా డీహైడ్రేషన్ వస్తుంది, తర్వాత వాంతులు అవుతాయి, అన్కాన్షియస్గా కోమాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. విజయవాడలో అయితే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మాకు ఆర్ఐసీయూ వార్డు ఉంది, అక్యూట్ మెడికల్ కేర్ వార్డు ఉంది, ఎస్ఎన్సీయూ ఉన్నాయి పిల్లలకి. ఇంకేదైనా నీడ్ ఎక్కువగా ఉంటే మేము ఐసోలేషన్ వార్డు ఉంది, ఐసోలేషన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఎండలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున కార్మికులు, డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పసిపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని లైఫ్ థెరపీ, ఎంఐసీయూ, ఆర్ఐసీయూ వంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. హీట్ స్ట్రోక్స్ అంటే వడదెబ్బలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అన్కాన్షియస్ అయిపోయి విపరీతమైన టెంపరేచర్స్తో హాస్పిటల్లో చేరితే అలాంటి వాళ్ళని మేము ఐసీయూస్ ఫుల్గా ఏసీ ఉంటుంది కాబట్టి అలాంటి ఐసీయూస్లో పెట్టి 2-3 రోజులు ఫ్లూయిడ్స్తో పాటు కొన్నిసార్లు అవసరమైతే ఏదైనా యాంటీబయాటిక్స్, అలాగే మిగతా సపోర్టివ్ లైఫ్ థెరపీస్ అన్ని పెడతాం. ఎక్కువ అవర్స్ కనుక ఈ ఎండలో కనుక ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత తగిలేది వడదెబ్బల వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉంటుంది. కానీ ఎర్లీగా కనుక హాస్పిటల్ తీసుకురాగలిగితే ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ మిగతా లైఫ్ సపోర్టింగ్ మెజర్స్ వల్ల కానీ మనం పేషెంట్స్ రికవర్ చేయొచ్చు. ముదురుతున్న వేసవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో తగినన్ని నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.